Hello guys, this lecture is continuation to the previous lecture. If you didn't watch that video, ప్లీజ్ వాచ్ దట్ వీడియో అండి. సో ఇక్కడ మనం స్టార్టింగ్లో మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కార్డ్ యొక్క పర్పస్ ఏందో నేర్చుకుందాం. తర్వాత వైర్లెస్ హోమ్ రౌటర్లో ఏమేమి ఆప్షన్స్ అంటే ఏమేమి పోర్ట్స్ ఉంటాయి, వాటిని ఎలా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. అది బీకాన్స్ ఎలా సెండ్ చేస్తుంది, ఎస్ఎస్ఐడి అంటే ఏంది, ఆథెంటికేషన్ మెకానిజం అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందో దాని గురించి నేర్చుకుంటామండి. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఏమేమి యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ పాయింట్ గురించి ఈ క్లాస్లో నేర్చుకుందాం. అదేవిధంగా ఎట్ ఎండ్ ఆఫ్ ది సెషన్ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేద్దామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే వైర్లెస్ డిప్లాయ్మెంట్ రిక్వైర్స్ ది మినిమమ్ ఆఫ్ 2 డివైజెస్ అండి, రైట్. సో ఒకటేమో ద డివైస్ దట్ ట్రాన్స్మిట్ ది రేడియో ఫ్రీక్వెన్సీ, ఇంకొక డివైస్ ఏమో దట్ రిసీవ్ ది రేడియో ఫ్రీక్వెన్సీ, రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకు 2 డివైజెస్ అంటే ఒకటేంది ఎన్ డివైజెస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటాయి. ఎన్ డివైజెస్ అంటే మీనింగ్ ఏంటండి, మన పర్సనల్ కంప్యూటర్స్, మన ల్యాప్టాప్స్, మన మొబైల్ ఫోన్ ఎక్సెట్రా ఎన్ డివైజెస్ అండి. అదేవిధంగా మనకు నెట్వర్క్ డివైజెస్ ఉంటుంది కదా, ఎందుకంటే మనకి వైర్లెస్ సపోర్ట్ చేస్తాయి కదా, అవి ఏముంటాయి సచ్ యాస్ వైర్లెస్ రౌటర్ అండ్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్ అండి. సో ఇప్పుడు మనం వైర్లెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకు మన యొక్క ఎన్ డివైజెస్లో ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది వైర్లెస్గా సపోర్ట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి, రైట్. సో అంటే మనకు ఒక ఇంటర్ఫేస్ కార్డ్ ఉంటుంది, ఆ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది ఏం సపోర్ట్ చేయాలంటే వైర్లెస్ ఫంక్షనాలిటీ అనేది సపోర్ట్ చేయాలి. అది సపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ వైర్లెస్ రౌటర్తో కానీ లేదంటే ఈ వైర్లెస్ యాక్సెస్ పాయింట్తో ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనే పాయింట్ గుర్తుపెట్టుకో. సపోజ్ బై డిఫాల్ట్ మన ల్యాప్టాప్ తీసుకున్నాం, దాంట్లో వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది లేదనుకుందాం, అప్పుడు మనం వైర్లెస్లీ దాన్ని కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేమని మనకు తెలుసు. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎక్స్టర్నల్గా మనం డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్బి వైర్లెస్ అడాప్టర్ కానీ మనం కనెక్ట్ చేసినామంటే అంటే ఇప్పుడు దీనికి వైర్లెస్ క్యాపబిలిటీ ఫంక్షన్ అనేది వస్తుంది, అప్పుడు మనం దాంతో మనం కనెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనే పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో. అంటే మీరు ఇక్కడ రియల్ టైంలో అబ్జర్వ్ చేస్తుంటే ఈ డయాగ్రామ్లో చూసినట్టు ఇలా ఎక్కడ మనకు రియల్ టైంలో కనబడవు. ఎందుకు కనబడవు అంటే మనకు ట్రాన్స్మిటర్, రిసీవరు, యాంటెనా ఇవన్నీ ఇన్బుల్ట్ ఉంటాయి. ఎక్కడుంటాయి అవన్నీ ఆల్రెడీ మన ల్యాప్టాప్లోను మన మొబైల్ ఫోన్లో అవి ఇంటర్నల్గా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మెనీ వైర్లెస్ డివైజెస్ యు ఆర్ ఫెమిలియర్ విత్ డు నాట్ హ్యావ్ visible antennas. They are embedded inside of smartphone, laptop and wireless home router. అండ్ ఒకవేళ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ కంప్యూటర్ ఉంది, సో అవి వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లేకపోయినప్పుడు మనం వైర్ కనెక్షన్ ఇచ్చి కనెక్ట్ చేసుకోవాలనే పాయింట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకో, రైట్. సో మీకు ఇంకా స్టిల్ డౌట్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఒక ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకుందాం. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో నేను వైర్లెస్ హోమ్ రౌటర్ అనేది తీసుకున్నా. ఇప్పుడు ఎప్పుడైతే నేను ల్యాప్టాప్ ఇక్కడ తీసుకున్నానో ఫర్ ఎగ్జాంపుల్, సో తీసుకున్నప్పుడు ఈ ల్యాప్టాప్ మీద క్లిక్ చేసిన అండి. క్లిక్ చేసిన తర్వాత నేను డెస్క్టాప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పీసీ వైర్లెస్ కనెక్టివిటీ ఉంది కదా, సో ఇక్కడ ఏమవుతుంది వైర్లెస్ ఇంటర్ఫేస్ ఈస్ రిక్వైర్డ్ టు కనెక్ట్ అంటుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది మనకు లేదు, అందువల్ల మనం వైర్లెస్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాం. ఒకవేళ నాకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు ఉంటే యాక్సెస్ చేయొచ్చు కదా, అప్పుడు నేనేం చేస్తున్నా చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకెట్ ట్రేసర్ కోసం మీరు ఫిజికల్ మీద క్లిక్ చేయండి, రైట్. సో మీకు ఇక్కడ పవర్ బటన్ అనేది ఇక్కడ ఆన్ అయి ఉంటుంది చూడండి, ఇక్కడ ఇండికేషన్ ఉంది కదా, ఇది ఆన్. సో మీకు ఇంకా క్లియర్ కావాలంటే జూమ్ క్లిక్ చేయండి. సో జూమ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి పవర్ అనేది ఆన్ అయి ఉంటుందండి. సో ఫస్ట్ మీరు ఏమన్నా నెట్వర్క్ అంటే ఇంటర్ఫేస్ కార్డ్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పవర్ ఆఫ్ చేయండి. ఇప్పుడు బ్లో అవుతుంది కదా లైట్, ఇది ఆన్ అండి. సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినామంటే ఇప్పుడు చూడండి లైట్ బ్లో అవ్వట్లేదు కదా, అంటే ఇది ఆఫ్లో ఉన్నట్టు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ మనకు ఇంటర్ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద క్లిక్ చేసినా అనుకోండి, ఏది WPC 300 అంటే చూడండి ఇట్స్ ఎ మాడ్యూల్ ప్రొవైడ్ ది 2.4 GHz వైర్లెస్ ఇంటర్ఫేస్ సూటబుల్ ఫర్ కనెక్టింగ్ ది వైర్లెస్ నెట్వర్క్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నాకు వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లేదు కాబట్టి నేను వైర్లెస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయట్లే. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర ఏదో ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి, అంటే రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ స్లాట్ అనేది ఎంటీ ఉందా, ఇది వైర్లెస్ సపోర్ట్ చేస్తుంది కదా నేను, సో దీన్ని క్లిక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసిన, దట్స్ ఇట్. ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఎంత సిస్టమ్ ఆఫ్లో ఉందండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినాం అనుకో ఇప్పుడు లైట్ గ్లో అవుతుంది, అంటే ఆన్లో ఉంది. ఇప్పుడు క్లోజ్ చేసి ఆటోమేటిక్గా చూడు నీకు వైర్లెస్ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది,
రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది ఎందుకు ఉండాలో ఈ పాయింట్. సో బై ఇన్బుల్ట్ లేకపోతే నువ్వు ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకోవచ్చు అనే పాయింట్ నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. రైట్. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వైర్లెస్ హోమ్ రౌటర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే రియల్ టైంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాక్ట్ ఫైబర్ నెట్ నుంచో లేదంటే జియో ఫైబర్ నుంచో మనం సర్వీస్ పర్చేజ్ చేసినప్పుడు మనకు ఒక రౌటర్ ఇస్తాడు కదండి, అది వైర్లెస్ హోమ్ రౌటర్ అనుకుందాం. ఇప్పుడు ఈ వైర్లెస్ హోమ్ రౌటర్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ యొక్క బాక్స్లో, అంటే వైర్లెస్ హోమ్ రౌటర్లో ఇంటర్నల్గా ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, అంటే ఏది దేనికి పనికొస్తుంది అనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. అంటే ఏ పోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి, ఏ పోర్ట్ దేనికి కనెక్ట్ చేయాలి, సో ఇది తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ప్రాక్టికల్ చేసినప్పుడు ఇది మనకు తెలుసుంటేనే ప్రాక్టికల్ అనేది పర్ఫెక్ట్గా చేయడానికి ఛాన్సెస్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు ఒక వైర్లెస్ హోమ్ రౌటర్ కానీ తీసుకున్నారంటే దాంట్లో కొన్ని సర్వీసెస్ అనేవి ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి. అంటే అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం నేర్చుకుందామండి. సో ఇక్కడ మనకు 3 కాంపోనెంట్స్ అనేవి ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి ఏది వైర్లెస్ హోమ్ రౌటర్లో. ఫస్ట్ వన్ ఏంటంటే ఇది యాక్సెస్ పాయింట్గా వర్క్ అవుతుంది. యాక్సెస్ పాయింట్ అంటే ఏంది, అది ఏం ప్రొవైడ్ చేస్తుంది, వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాండర్డ్స్ చదువుకున్నాం కదా, IEEE 802.11 స్టాండర్డ్స్ చదువుకున్నాం కదా, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ వాటి గురించి. అంటే వైర్లెస్ డివైస్ కనెక్ట్ చేయడానికి వైర్లెస్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏది ఒక ఫ్యూచర్ ఆఫ్ ది వైర్లెస్ హోమ్ రౌటర్. నెక్స్ట్ ఇంకొక దాన్ని, దీంట్లో ఇంకొక ఇంటర్నల్ కాంపోనెంట్ ఏముంటుందంటే దీన్ని మనం స్విచ్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ సపోర్ట్ చేయలేదు, అంటే వైర్లెస్ యాక్సెస్ అనేది లేదనుకుందాం. అప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ మనకు కొన్ని పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ పోర్ట్స్ని మనం ఏమంటున్నామంటే లోకల్ ఏరియా నెట్వర్క్ పోర్ట్స్. ఈ పోర్ట్స్ ఎందుకు యూజ్ చేస్తాయంటే మనకు ఈ వైడ్ నెట్వర్క్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ ఉందనుకోండి, వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ సపోర్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు మనం ఈ ల్యాన్ పోర్ట్స్ని యూజ్ చేసుకొని మనము వైడ్ డివైస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఇది స్విచ్ లెక్క కూడా వర్క్ అవుతుంది. రైట్. సో ఇంతకుముందు ఏ విధంగా వర్క్ అయింది, ఇంటర్నల్గా యాక్సెస్ పాయింట్గా వర్క్ అయింది, నెక్స్ట్ ఇంకొకటి స్విచ్ లెక్క వర్క్ అయింది. సో నెక్స్ట్ ఇంకొక ఇన్బిల్ట్ ఫీచర్ ఏంటంటే ఇదే వైర్లెస్ హోమ్ రౌటర్ అనేది రౌటర్గా కూడా వర్క్ అవుతుంది. రౌటర్ అనేది మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక నెట్వర్క్ ఉంది, ఇంకొక నెట్వర్క్ ఉంది, అంటే ఈ 2 డిఫరెంట్ నెట్వర్క్లు కనెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంది, రౌటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 192.168.1 సిరీస్ అనుకుందాం, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 200.9.1.0 సిరీస్ అనుకుందాం. సో ఇలా డిఫరెంట్ కనెక్టివిటీని మనం కనెక్టివిటీ చేయడానికి మనకేం కావాలి, రౌటర్ కావాలని చేద్దాం. రౌటర్ కావాలని తెలుసు. అంటే ఇక్కడ వైర్లెస్ హోమ్ రౌటర్లో ఇంకొక ఇంటిగ్రేటెడ్ ఏముంటుంది, రౌటర్ అనేది ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తుంది, this provides a default gateway for connecting to the other network infrastructure such as the internet. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే వైర్లెస్ రౌటర్ అనేది పర్చేజ్ చేస్తావో మనకి ఎవడైతే సర్వీస్ ప్రొవైడర్ అనేది ఒక కేబుల్ మనకి ఇస్తాడని తెలుసు కదా. సో ఈ కేబుల్ నువ్వు ఎక్కడ కనెక్ట్ చేయాలంటే గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉండే పోర్ట్ అనేది వ్యాన్ పోర్ట్కి కానీ దేని సమ్ రౌటర్లో ఇక్కడ ఏమని ఉంటుందంటే ఇంటర్నెట్ పోర్ట్ అనేది ఉంటుంది. అంటే నువ్వు ఎక్కడ కనెక్ట్ చేయాలి ఆ కేబుల్ని, వ్యాన్ పోర్ట్కి కానీ ఇంటర్నెట్ పోర్ట్కి కానీ కనెక్ట్ చేయాలి. సో డోంట్ కనెక్టెడ్ టు ది ల్యాన్ పోర్ట్. అంటే ఇక్కడ మనకు ఒక IP సిరీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబ్లీ పబ్లిక్ IP ఇచ్చింది అనుకుంది, సంథింగ్ 200.9.1.1 సంథింగ్ ఏదో ఇచ్చింది అనుకో, అంటే ఇది వాడు మన ISP నుంచి మన ఇంటర్నెట్కి అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నా వైర్లెస్ ఈ రౌటర్ ఏదైతే ఉందో మనకు ఇక్కడ నుంచి మనకేముంటాయి, వైర్లెస్ యాక్సెస్ ఉంటుంది, ఇంకొకటి ఏముంటుంది, స్విచ్ లెక్క వర్క్ అవుతుంది. అంటే ఏంది, వైడ్ డివైజెస్ ఉంటాయి. అంటే మనకి ఏముంటాయి, ఇక్కడ ల్యాన్ పోర్ట్స్ ఉంటాయి. ఇవి ల్యాన్ పోర్ట్స్ యూజ్ చేసుకొని నేను PC1 PC2 PC3 అలా కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వైర్లెస్ డివైజెస్, మొబైల్స్, వైర్లెస్ ల్యాప్టాప్స్ అవి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఒక IP అడ్రస్ రేంజ్ అనేది వస్తుంది. సపోజ్ ఇది 192.168.1.0 నెట్వర్క్ సిరీస్ అనుకుందాం. అంటే దీనికి 1.1 1.2 1.3 IP అడ్రస్ అనేది అసైన్ చేస్తాం. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసిందంటే ఇదేమో డిఫరెంట్ నెట్వర్క్ సిరీస్, ఇదేమో డిఫరెంట్ నెట్వర్క్ సిరీస్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇవి డిఫరెంట్ నెట్వర్క్ని కనెక్ట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పోర్ట్ అనేది యూజ్ చేస్తాం. రైట్. సో ఇప్పుడు అర్థమైందా, ఇది డిఫరెంట్ సిరీస్ ISP నుంచి వచ్చేది, మన లోకల్ ఏరియా నెట్వర్క్లో డిఫరెంట్ సిరీస్ ఉంటాయి. సో అప్పుడు మనకేం కావాలి, డిఫరెంట్ నెట్వర్క్ని కనెక్ట్ చేయడానికి, అంటే డిఫరెంట్ నెట్వర్క్ని మనకు రీచ్ అవ్వాలంటే మన డివైజెస్లో మనం ఏమి ఇవ్వాలి, డిఫాల్ట్ గేట్వే. అంటే రౌటర్ అనేది ఇన్బుల్ట్ ఫీచర్ మన దేంట్లో, వైర్లెస్ హోమ్ రౌటర్లో. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఇట్ ప్రొవైడ్స్ ఏ డిఫాల్ట్ గేట్వే ఫర్ కనెక్టింగ్ టు ది అదర్ నెట్వర్క్. సో జనరల్గా మనకు వైర్లెస్ హోమ్ రౌటర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినాం అనుకోండి, నెట్ యూజ్ చేయాలనుకో, మనం ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంది,
వైఫై నేమ్ ఏందిరా అని అడుగుతాం, రైట్. సో వైఫై నేమ్ అంటే ఏంది, సపోజ్ ఏదో ఒక నేమ్ ఉంటుంది, దాంతో మనం కనెక్ట్ అయినప్పుడు అంటే అసోసియేట్ అయినప్పుడు, సో ఒకవేళ వాడు పాస్వర్డ్ సెట్ చేసిండనుకో, మనం ఆథెంటికేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ నెట్వర్క్కి లేదంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్నికల్ టర్మ్లో ఆ వైఫై నేమ్నే మనం ఇక్కడ ఏమంటామంటే SSID అని అంటామండి. అంటే నెట్వర్క్ నేమ్ని మనం ఏమంటాం SSID. అసలు SSID అంటే మీనింగ్ ఏంటంటే సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్. సో SSID అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి వైఫై నేమ్ అలా కాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్ అండి. సో ఈ సర్వీస్ సెట్ ఐడెంటిఫైయర్ అనేది ఏంటంటే మనకు డిస్ప్లే అయ్యే ఆ యొక్క వైఫై రౌటర్ నేమ్. దీనికి గాన మనం అసోసియేట్ అయ్యి ఇన్ కేస్ పాస్వర్డ్ ఆథెంటికేషన్ మెకానిజం పెడితే అసోసియేషన్ తర్వాత ఆథెంటికేషన్ అనేది కానీ పర్ఫామ్ కంప్లీట్ అయితే మనం యాక్సెస్ చేయొచ్చు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైర్లెస్ రౌటర్ అడ్వర్టైజెస్ ఇట్స్ వైర్లెస్ సర్వీసెస్ బై సెండింగ్ ది బీకాన్స్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ సెండింగ్ బై బీకాన్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎప్పుడైతే నీ మొబైల్ నుంచో ఎప్పుడైతే నువ్వు వైఫై అనేది ఆన్ చేస్తావో అప్పుడు నువ్వు నెట్వర్క్స్ అనేవి సెర్చ్ చేస్తుంది కదా. ఇప్పుడు వైర్లెస్ రౌటర్ ఏం చేస్తుందంటే దాని యొక్క నెట్వర్క్ని అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తుంది. అప్పుడు నీకు పర్టికులర్ SSID నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అప్పుడు నువ్వు అసోసియేట్ అయ్యి ఆథెంటికేషన్ చేసుకోవాలి. ఎందుకు అది బీకాన్ సెండ్ చేసిందంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక ఆప్షన్ ఉందా, SSID బ్రాడ్కాస్ట్ అనే ఆప్షన్ ఉందా అంటే ఇక్కడ నువ్వు ఇదేం చేసినావు అంటే ఎనేబుల్ చేసినావు అంటే దీన్ని అడ్వర్టైజ్ చేయమని చెప్తున్నావు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, సో మనకు ఆ SSID వచ్చి మన ఫోన్లోకి డిస్ప్లే అయినప్పుడు మనం అసోసియేట్ అండ్ ఆథెంటికేషన్ చేసుకొని కనెక్ట్ అవుతామనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వైర్లెస్ హోమ్ రౌటర్ ఉంది, రైట్. సో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు యాక్సెస్ చేస్తుంటారు అనుకుందాం. నీ ఇంట్రెస్ట్ ఏంటంటే అసలు నా SSID డిస్ప్లే కావద్దని అనుకున్నావు అనుకో, అప్పుడు ఇక్కడ మీ వైర్లెస్ రౌటర్లోకి వెళ్ళి SSID బ్రాడ్కాస్ట్ ఉంది కదా, దీన్ని డిజేబుల్ కొడితే ఏంది, ఇప్పుడు ఇది అడ్వర్టైజ్ చేయదు. అడ్వర్టైజ్ చేసి అయినప్పుడు ఏమవుతుంది, ఆడికి అసలు ఈ వైఫై నెట్వర్క్ ఉందని తెలియదు. అప్పుడు నువ్వేం చేయాలి, ఒకవేళ ఇన్ కేసు నువ్వు కనెక్ట్ చేసుకోవాలంటే నీకు ఆల్రెడీ SSID నేమ్ తెలుసు కదా, పాస్వర్డ్ కూడా నువ్వే క్రియేట్ చేసుకున్నావు తెలుసు కదా, అది నువ్వు మాన్యువల్గా కానీ ఎంటర్ చేసినావు అనుకే ఆటోమేటిక్గా ఈ రౌటర్కి అనే దానికి కనెక్ట్ అయిపోతుందనే పాయింట్ గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీని బట్టి అది ఎంత రేంజ్ కవర్ అవుతుందో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ నీకు సరిపోవట్లే, ఇంకొంచెం రేంజ్ అంటే ఇంకొంచెం దూరంలో కూడా నీకు ఈ సిగ్నల్ రావాలనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే ఎక్స్టెండర్స్ అనేవి వాడుకోవచ్చు. అంటే సో హోమ్ యూజర్ హూ వాంట్ టు ఎక్స్టెండ్ దేర్ నెట్వర్క్ సర్వీసెస్ కెన్ ఇంప్లిమెంట్ ది వైఫై రేంజ్ ఎక్స్టెండర్స్. ఈ డివైస్ కెన్ కనెక్ట్ వైర్లెస్లీ టు ది ఎక్స్టెండర్ విచ్ బూస్ట్స్ ఇట్స్ కమ్యూనికేషన్ టు బి రిపీటెడ్ టు ది వైర్లెస్ రౌటర్, రైట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బట్ రిమెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎక్స్టెండర్ అనేది ఇట్ ఈస్ నాట్ స్కేలబుల్ సొల్యూషన్ అండి, రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్టెండర్స్ ఏం చేస్తుంది, ఆ సిగ్నల్ స్ట్రెంత్ని బూస్ట్ చేసి కొంచెం కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనుకుందాం. సో దానికంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే డిప్లాయ్మెంట్ ఆఫ్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్. అంటే ద బెస్ట్ సొల్యూషన్ వుడ్ బి ఏబుల్ టు ఇన్స్టాల్ ది అనదర్ వైర్లెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ డిస్టెన్స్ వరకే కవర్ చేస్తుంది, నువ్వు ఎక్స్టెండర్ పెట్టుకున్నావు అనుకో ఇంకొంచెం డిస్టెన్స్ కవర్ చేస్తుంది. దాని బదులు నువ్వు ఇంకొక యాక్సెస్ పాయింట్ కానీ క్రియేట్ చేసుకున్నావు అనుకో దిట్ ఈస్ బెస్ట్ సొల్యూషన్, రైట్. సో గుర్తుపెట్టుకోండి, వెన్ యూ నీడ్ టు ఎక్స్పాండ్ ది కవరేజ్ ఆఫ్ ది ఈవెన్ స్మాల్ నెట్వర్క్ వీ షుడ్ నాట్ యూజ్ ది రేంజ్ ఎక్స్టెండర్, వీ షుడ్ యూజ్ ది వైర్లెస్ యాక్సెస్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, రైట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. వైర్లెస్ కైండ్ యూజెస్ దేర్ వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం కదా మన ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ టు డిస్కవర్ ది నియర్ బై యాక్సెస్ పాయింట్ సంథింగ్ ఇలా యాక్సెస్ పాయింట్ ఉంది, అది SSID బీకాన్స్ అనేది పంపిస్తుంది. మనకి ఎట్లా నెట్వర్క్ ఇంటర్ఫేస్ వైర్లెస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ దీనికి అసోసియేట్ అయ్యి ఆథెంటికేట్ అయితే సో మనకు అనేది యాక్సెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం వైర్లెస్ రౌటర్లు కానీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మనకు కంపల్సరీ ఒక ఇంటర్నెట్ పోర్ట్ ఆర్ WAN పోర్ట్ అని ఉంటుంది డిఫరెంట్ నెట్వర్క్కి కనెక్ట్ చేయడానికి. నెక్స్ట్ స్విచ్ పోర్ట్స్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ చూడండి అట్లీస్ట్ వన్ వైడ్ నెట్వర్క్ పోర్ట్ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ దీన్ని తీసుకొచ్చి మన నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఇదేం ప్రొవైడ్ చేస్తుంది అంటే వైర్లెస్ యాక్సెస్ వచ్చి ఈ ఎండ్ డివైజెస్కి ప్రొవైడ్ చేస్తుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. సో నెక్స్ట్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, రైట్. అంటే మనం ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం, ఆ కాన్ఫిగరేషన్ అనేది ప్రతిదానికి సేమ్ ఉంటుందా, లేదంటే ఒక్కొక్క యాక్సెస్ పాయింట్ అనేది డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ చేయాలా, లేదంటే ఎవరన్నా వైర్లెస్ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ ఉన్నప్పుడు అంటే మల్టిపుల్ ఏరియాలో యాక్సెస్ పాయింట్ నువ్వు డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మల్టిపుల్ యూజర్స్కి సిగ్నల్ వచ్చి వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు అన్నట్టు. అంటే కాన్ఫిగరేషన్ అనేది
ఎవరైనా సపరేట్గా అన్ని వైర్లెస్ యాక్సెస్ పాయింట్లని కంట్రోల్ చేస్తారా, లేదంటే ప్రతి యాక్సెస్ పాయింట్లో మనం సపరేట్గా కాన్ఫిగరేషన్ చేయాలా అనే దాన్ని బట్టి మనకు 2 కేటగిరీస్ ఉంటాయండి. సో ఒకదాన్ని ఏమంటామంటే మనం అటానమస్ యాక్సెస్ పాయింట్ అంటాం. సో అటానమస్ యాక్సెస్ పాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, అటానమస్ యాక్సెస్ పాయింట్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ ఓన్లీ ఏ కపుల్ ఆఫ్ ఏపీస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక వైఫై రౌటర్ ఉంది అనుకోండి, అంటే ఒక యాక్సెస్ పాయింట్ ఉంది, ఇంకొంచెం ఇంకా కావాలంటే ఎక్స్టెండర్ బదులు నువ్వు ఇంకొక యాక్సెస్ పాయింట్ అనేది యూజ్ చేసుకో, రైట్. సో ఏ హోమ్ రౌటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది అటానమస్ యాక్సెస్ పాయింట్ బికాస్ ద ఎంటైర్ యాక్సెస్ పాయింట్ కాన్ఫిగరేషన్ రిసైడ్స్ ఆన్ ది డివైస్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అటానమస్ యాక్సెస్ పాయింట్ అంటే ప్రతి కాన్ఫిగరేషన్, అంటే ఎస్ఎస్ఐడి ఏంది, పాస్వర్డ్ ఏంది, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఏంది, ఎవ్రీ కాన్ఫిగరేషన్ అనేది ఇన్బుల్ట్గా మనమే కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగరేషన్ రిసైడ్స్ ఆన్ ది డివైస్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇఫ్ ద వైర్లెస్ డిమాండ్ ఇంక్రీజెస్ మోర్ ఏపీస్ వుడ్ బీ ద రిక్వైర్డ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రిక్వైర్మెంట్ ఉందనుకో, మోర్ ఏపీస్ రిక్వైర్మెంట్ ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఈచ్ ఏపీ వుడ్ ఆపరేట్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ ఏపీస్ అండ్ ఈచ్ ఏపీ వుడ్ రిక్వైర్డ్ ది మాన్యువల్ కాన్ఫిగరేషన్ అండ్ మేనేజ్మెంట్. సో ప్రతి దాంట్లోకి వెళ్ళి నువ్వు కాన్ఫిగరేషన్ అనేది చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ అటానమస్ ఏపీ. దిస్ వుడ్ బికమ్ ఓవర్వెల్మింగ్ ఇఫ్ మెనీ ఏపీస్ వేర్ ఇండీడెడ్, ఇఫ్ మెనీ యాక్సెస్ పాయింట్ వేర్ నీడెడ్. ఎందుకంటే ప్రతి దాంట్లో నువ్వు కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. అంటే సింపుల్ అబ్బా, అటానమస్ అంటే ప్రతి కాన్ఫిగరేషన్ అనేది నువ్వు ఇండివిజువల్గా చేసుకోవాలి, ఒకదానితో ఒకటి సంబంధం లేదు. అంటే ఈచ్ యాక్సెస్ పాయింట్ ఈస్ ఇండిపెండెంట్ టు ది అనదర్ యాక్సెస్ పాయింట్. ఈ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకొకటి ఉంటుంది మనకి ఏంటంటే కంట్రోల్ బేస్డ్ యాక్సెస్ పాయింట్. అంటే ఇక్కడ మనం వీ డోంట్ రిక్వైర్ ది ఇనిషియల్ కాన్ఫిగరేషన్ అండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది WLC. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, WLC అంటే ఏంటండి, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ కంట్రోల్, రైట్. సో వైర్లెస్ ల్యాన్ కంట్రోలర్నే మనం ఏమంటామంటే WLC. ఈ పాయింట్, ఈ టర్మ్ గుర్తుపెట్టుకో, WLC అంటే ఏంది అనేది. అంటే దీస్ డివైజెస్ ఆర్ రిక్వైర్డ్ నో ఇనిషియల్ కాన్ఫిగరేషన్ అండ్ ఆర్ ఆఫన్ కాల్డ్ as ది లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్. ఎందుకు లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్ అంటే, సో ప్రీవియస్లో అటానమస్ స్పేస్ లెక్క యూ డోంట్ రిక్వైర్ టు డూ ది ఎంటైర్ మాన్యువల్ కాన్ఫిగరేషన్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ యాక్సెస్ పాయింట్, రైట్. సో అక్కడ యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంది, లైట్ వెయిట్ యాక్సెస్ పాయింట్ ప్రోటోకాల్. సో LWAPP టు కమ్యూనికేట్ విత్ ది WLC. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే అంటే దీన్ని వచ్చి ఈ WLCలో ప్రతి కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది ఎవరు కంట్రోల్ చేస్తారు ఈ యాక్సెస్ పాయింట్ని, ఇక్కడ యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంది ఇది. నీకు ఇంకొక యాక్సెస్ పాయింట్ కావాలంటే కనెక్ట్ చేసుకో, ఇంకొక యాక్సెస్ పాయింట్ కావాలంటే కనెక్ట్ చేసుకో, బట్ ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్డ్ బై వాట్, WLC. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, రైట్. సో అందుకే దీన్ని ఏమంటారంటే కంట్రోల్ బేస్డ్ యాక్సెస్ పాయింట్ అని అంటారు, రైట్. సో కంట్రోల్ బేస్డ్ యాక్సెస్ పాయింట్ ఆర్ యూస్ఫుల్ ఇన్ సిచ్యువేషన్ వేర్ మెనీ యాక్సెస్ పాయింట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద నెట్వర్క్. యాజ్ మోర్ యాక్సెస్ పాయింట్ ఆర్ యాడెడ్ ఈచ్ యాక్సెస్ పాయింట్ ఈస్ ఆటోమేటికల్లీ, ఇంతకుముందు మాన్యువల్లీ, ఇక్కడ ఆటోమేటికల్లీ కాన్ఫిగర్డ్ అండ్ మేనేజ్డ్ బై ది వైర్లెస్ ల్యాన్ కంట్రోల్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ది వైర్లెస్ హోమ్ రౌటర్. సో ఏమేమి ఇంటిగ్రేట్ అయి ఉంటాయండి వైర్లెస్ రౌటర్లో, 3 అనేవి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి, ఇన్బుల్ట్ ఫీచర్స్ ఉంటాయి. అవి ఏంది, ఒకటి యాక్సెస్ పాయింట్ ఎందుకంటే ఆ వైర్లెస్ డివైస్ కనెక్టివిటీ కోసం. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏవైతే వైడ్ క్లయింట్స్ ఉంటాయి కదా, వాటి కోసం అది ఏ విధంగా వర్క్ అవుతుంది, స్విచ్గా వర్క్ అవుతుంది. ఇంకొకటి డిఫరెంట్ నెట్వర్క్, డిఫరెంట్ నెట్వర్క్ నుంచి ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వడానికి అది రౌటర్ ఫంక్షనాలిటీ అనేది పర్ఫామ్ చేస్తాం కదా. సో ఇక్కడ మీరు థియరీ పార్ట్ అనేది మీకు 100% అర్థమయ్యే ఛాన్స్ ఉండదండి. సో నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకుంటాం, ఆ వైర్లెస్ హోమ్ రౌటర్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం, రైట్. సో అప్పుడు మీకు ఆ ల్యాన్ పోర్ట్ ఎప్పుడు కనెక్ట్ చేస్తాం, వ్యాన్ పోర్ట్ ఆర్ ఇంటర్నెట్ పోర్ట్ ఇట్లా కనెక్ట్ చేస్తాం. సో అలా కనెక్ట్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ టర్మినాలజీ, రైట్. సో దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ అండి. సో రేంజ్ ఎక్స్టెండర్ అనేది యూజ్ చేయమండి, దట్ ఈస్ నాట్ ఇన్బుల్ట్ ఫంక్షన్. సో నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్, వెన్ యూ నీడ్ టు ఎక్స్పాండ్ ది కవరేజ్ ఆఫ్ ది స్మాల్ నెట్వర్క్ ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ యూస్ టు ది రేంజ్ ఎక్స్టెండర్. సో రేంజ్ ఎక్స్టెండర్ అనేది ఓన్లీ సిగ్నల్ అనేది బూస్ట్ చేస్తుంది కానీ దట్ ఈస్ నాట్ బెస్ట్ స్కేలబుల్ సొల్యూషన్ అండి. ఓన్లీ ద స్కేలబుల్ సొల్యూషన్ ఈజ్ టు ఇంప్లిమెంట్ ది యాక్సెస్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే వైల్ రేంజ్ ఎక్స్టెండర్స్ ఆర్ ఈజీ టు సెటప్ అండ్ కాన్ఫిగర్, ద బెస్ట్ సొల్యూషన్ వుడ్ బి ఇన్స్టాల్ అనదర్ వైర్లెస్ యాక్సెస్ పాయింట్ టు ప్రొవైడ్ డెడికేటెడ్ వైర్లెస్ యాక్సెస్ టు ది యూజర్ డివైజెస్, రైట్. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటండి, ఫాల్స్. So which of the following is standard alone devices like a home router where the entire WLAN configuration resides on the devices. అంటే మొత్తం ఆ డివైస్ మీదే కాన్ఫిగరేషన్ చేయాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా అటానమస్ బేస్డ్ యాక్సెస్ పాయింట్, కంట్రోల్ బేస్డ్ యాక్సెస్ పాయింట్ అనేది
సో ఇందులో ఏది ఎంటైర్ కాన్ఫిగరేషన్ రిసైడ్ ఆన్ ది డివైసెస్, అంటే దీన్ని ఎవరు కంట్రోల్ చేయరు, డబ్ల్యూఎల్సీ అనేది కంట్రోల్ చేయదు. సో అలాంటి వాటిని మనం ఏమంటాం, అటానమస్ యాక్సెస్ పాయింట్. కంట్రోల్ బేస్డ్ అంటే ఏంది, మనకు డబ్ల్యూఎల్సీ ఉంటుంది, కంట్రోలర్ ఉంటుంది, ఇక్కడ మనకు లైట్ వెయిట్ మల్టిపుల్ యాక్సెస్ పాయింట్ ఉంటాయి. సో లైట్ వెయిట్ యాక్సెస్ ప్రోటోకాల్ యూజ్ చేసుకుని ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి మనకు. సో ఇది దీన్ని ఏమంటే కంట్రోల్ బేస్డ్, ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, ఇక్కడ నో ఇనిషియల్ కాన్ఫిగరేషన్ ఈస్ రిక్వైర్డ్ అంటాం. సో బట్ ఆన్ ది సేమ్ డివైస్ రిసైడ్స్ అంటే ఆన్సర్ ఏంది, అటానమస్ యాక్సెస్ పాయింట్ అండి.